అందరికీ నమస్కారం. మనం పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా పండ్లు పెడుతూ ఉంటాం కదా. కాని ఎప్పుడైనా ఆలోచించారా, మనం ఎంచుకునే ప్రతి పండు వెనుక ఓ ప్రత్యేకమైన అర్థం, ఓ ఆశీర్వాదం దాగి ఉందని? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన సంప్రదాయం వెనుక ఉన్న విషయాలేంటో తెలుసుకుందాం. ఈ ప్రశ్న మనలో చాలామందికి వచ్చే ఉంటుంది. అసలు మనం పూజలో పెట్టే పండుకి మన జీవితానికి ఏదైనా సంబంధం ఉందా? అదంతా కేవలం ఒక ఆచారమా? లేకపోతే మన కోరికలతో, మన కష్టాలతో దానికి నిజంగా ఏదైనా లోతైన సంబంధం ఉందా? పదండి, ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానమేంతో చూద్దాం. మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఎన్నో అడ్డంకులెదురవుతూ ఉంటాయి. మరి ఇలాంటి అడ్డంకులను దాటడానికి మన సంప్రదాయంలో ఏ పండ్లను సూచించారో చూద్దాం. కొన్నిసార్లు అంతేగదా, జీవితం అక్కడే ఆగిపోయినట్టనిపిస్తుంది. ఓ పెద్ద బండరాయి దారికి అడ్డుగా ఉన్నట్టు. ఎంత ప్రయత్నించినా దాన్ని కదిలించడం అసాధ్యమనిపిస్తుంది. మరి అలాంటి నిస్సహాయ స్థితిలో మనం ఏం చేయాలి? ఇక్కడే వస్తుంది కొబ్బరికాయ. మన సంప్రదాయంలో కొబ్బరికాయకి చాలా ప్రత్యేకమైన స్థానముంది. ఏ మంచి పని మొదలుపెట్టినా ముందు కొబ్బరికాయ కొడతాం. ఎందుకంటే ఆ పైనుండే గట్టి చిప్ప మన అహంకారానికి గుర్తు అంట. దాన్ని పగలగొట్టడమంటే మన అహాన్ని వదిలేసి దేవుడికి పూర్తిగా శరణాగతి పొందడం. అందుకే కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఎలాంటి ఆటంకాలైనా సరే తొలగిపోతాయని గట్టిగా నమ్ముతారు. ఇక కొన్ని పనులుంటాయి, సగంలోనే ఆగిపోతాయి. అచ్చం కరెంటు పోతే ఫ్యాన్ ఆగిపోయినట్టు. అలాంటి సమయంలో కమలా పండుగ కొత్త శక్తినిస్తుందని నమ్ముతారు. దాని ప్రకాశవంతమైన రంగు, ఆ తాజా సువాసన మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపి ఆగిపోయిన పనులను తిరిగి పట్టాలెక్కిస్తాయన్నమాట. సరే, ఆటంకాలు తొలగిపోయాయి. తర్వాత మనందరం కోరుకునేవి రెండు: సంపద, విజయం. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏ పండ్లను నైవేద్యంగా పెట్టాలో తెలుసా? చూద్దాం రండి. అరటిపండుని కల్పతరువు అని కూడా పిలుస్తారు. అంటే కోరిన కోరికలు తీర్చే చెట్టు అని అర్థం. నిజమే కదా, అరటి చెట్టులో ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. అందుకే అరటిపండును నైవేద్యంగా పెడితే మనం చేపట్టే ప్రతి పనిలోనూ సంపూర్ణ విజయం సిద్ధిస్తుందని, అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు. ఇక పండ్లలో రారాజు మామిడి. దాని బంగారు రంగు, ఆ తీయని రుచి మన జీవితంలోకి సంపదను, ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తాయని ఒక నమ్మకం. మామిడి పండును నైవేద్యంగా పెడితే మన జీవితం కూడా ఆ పండులాగే మధురంగా, ఫలవంతంగా ఉంటుందని భావిస్తారు. ద్రాక్ష పండ్లు ఎప్పుడూ గుత్తులుగానే ఉంటాయి, గమనించారా? ఇది ఐకమత్యానికి, కుటుంబ బంధాలకు ఒక సింబల్ అన్మాట. అందుకే ద్రాక్ష పండ్లను నైవేద్యంగా పెడితే మన జీవితంలోకి సంపదతో పాటు సుఖ సంతోషాలు, కుటుంబ సౌభాగ్యం కూడా వస్తాయని నమ్ముతారు. ఓసారి ఇక్కడ చూడండి. అరటిపండు, మామిడి, ద్రాక్ష, ఈ మూడు పండ్లు మన జీవితంలో మూడు ముఖ్యమైన విషయాల్ని చూపిస్తున్నాయి. అరటిపండుతో కార్యసిద్ధి అంటే సక్సెస్, మామిడితో సంపద వెల్త్, ఇక ద్రాక్షతో సుఖ సంతోషాలు హ్యాపీనెస్. సింపుల్ కదా? అయితే డబ్బు, విజయం ఉన్నంత మాత్రాన జీవితంలో కష్టాలు ఉండవని కాదు కదా. మరి అప్పులు, పేదరికం, శత్రువుల లాంటి సమస్యల సుడిగుండం నుంచి బయటపడటానికి మన సాంప్రదాయంలో ఏ పండ్లను సూచించారో చూద్దామా? మనం యాన్ యాపిల్ ఏ డే కీప్స్ ది డాక్టర్ అవే అంటాం, అంటే ఆరోగ్యం. కానీ మన నమ్మకాల ప్రకారం ఇది ఆరోగ్యానికే కాదు, జ్ఞానానికి, సమృద్ధికి కూడా ప్రతీక. అందుకే యాపిల్ని నైవేద్యంగా పెడితే దరిద్రమనే చీకటిపోయి మన జీవితంలోకి సరైన ఆలోచన, జ్ఞానం, తద్వారా సమృద్ధి వస్తాయని నమ్ముతారు. ఎక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అరటిపండు మొత్తం పెడితే విజయం వస్తుంది అనుకున్నాం గదా. కాని కేవలం అరటి గుజ్జుని నైవేద్యంగా పెడితే అది మన కష్టాలను, బాధలను తీసేస్తుందని చెబుతారు. ముఖ్యంగా అప్పుల ఊవిలో కూరుకుపోయినవారు అరటిగుజ్జును నైవేద్యంగా పెడితే ఆ బాధల నుంచి విముక్తి లభిస్తుందని ఒక విశ్వాసం. పనసపండును చూశారా? పైనంతా ముళ్ళు, కాని లోపల తీయటి తొనలు. ఇది అచ్చం మన జీవితంలాగే. బయట ఎన్ని కష్టాలు, ఎంతమంది శత్రువులున్నా వాటన్నిటినీ దాటుకుని వెళ్తే లోపల విజయమనే తీపి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. పనసపండు నైవేద్యం వెనుక ఉన్న అర్థం ఇదేనని అంటారు. సరే, ఇప్పటిదాకా మనం అడ్డంకులు, సంపద, కష్టాలు, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన జీవితంలో చాలా ముఖ్యమైన మరో రెండు విషయాల గురించి తెలుసుకుందాం. అవే
ఆరోగ్యం మరియు శుభకార్యాలు. నేరేడు పండు. ఇది శనీశ్వరుడికి చాలా ఇష్టమైన పండు అంట. శనీశ్వరుడు మన కర్మఫలాలను ప్రసాదించేవాడు అంటారు కదా. అందుకే ఈ పండును నైవేద్యంగా పెడితే మన ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా వయసుతో పాటు వచ్చే వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పుల్లాంటివి తగ్గుతాయని, మన కర్మఫలాలు మనకు అనుకూలంగా మారతాయని నమ్ముతారు. సపోటా పండు చాలా తీయగా, మెత్తగా ఉంటుంది. ఇది దాంపత్య జీవితంలో ఉండాల్సిన మాధుర్యాన్ని, అనురాగాన్ని సూచిస్తుంది. అందుకే సరియైన టైంకి మంచి పెళ్లి సంబంధం కుదరాలని, వివాహబంధం మధురంగా ఉండాలని కోరుకునేవారు సపోటా పండును నైవేద్యంగా పెడతారు. ఓకే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్నది ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఆటంకాలు తొలగిపోవడానికి కొబ్బరికాయ, కమల. సంపద చేకూరడానికి మామిడి, ద్రాక్ష. కష్టాలను గెలవడానికి యాపిల్, పనసపండు. ఇక ఆరోగ్యం, శుభకార్యాల కోసం నేరేడు మరియు సపోటా. సింపుల్గా ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంతకీ ఈ నమ్మకాల వెనక ఉన్నది కేవలం మన విశ్వాసమా, లేక మన పూర్వీకుల అనుభవాల నుంచి వచ్చిన జ్ఞానమా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారే వెతుక్కోవాలి. కాని ఒక్కటి మాత్రం నిజం: ఈ పండ్లు మనకు కేవలం పోషకాలను మాత్రమే కాదు, ఒక ఆశను, ధైర్యాన్ని మరియు దైవంపై నమ్మకాన్ని కూడా ఇస్తాయి.